ఇప్పుడు మేము ముఖ్యమైన పని మీద అరకు సమీపంలోని డుమ్రిగూడ అనే ప్రాంతానికి బయలుదేరుతున్నాము. మేము రోడ్డు మీదకి వచ్చి బస్సు కోసం ఎదురు చూస్తున్న సమయంలో మాకు ఒక మనసుకి హత్తుకునే సంఘటన కనిపించింది. ఒక అన్నయ్య తన చెల్లిని సైకిల్ మీద ఎక్కించుకొని తీసుకుని వెళ్తుంటే చెల్లి తన అన్నయ్య వర్షంలో తడవకుండా గొడుగు పట్టుకుంది. వావ్, ఎంత అందమైన దృశ్యం కదా. అదే సమయంలో మాకు మనసుకి బాధ కలిగించే మరొక సంఘటన ఎదురైంది. ఈ చిన్నపిల్లలు కాళ్ళకి చెప్పులు లేకుండా వర్షంలో నడుస్తూ వెళ్తుంటే చాలా బాధ అనిపించింది. మేము ఎదురు చూస్తున్న బస్సు రాని వచ్చింది. బస్సు ప్రయాణంలో మొదటిసారి ఫ్రీ బస్సు స్త్రీ శక్తి పథకం కింద ఫ్రీ టికెట్ తీసుకున్నాను. ఉచిత బస్సు ప్రయాణం చాలా ఆనందంగా ఉంది. మేము ప్రయాణం చేస్తూ ఒక్కసారిగా కిటికీ నుంచి బయటికి చూస్తే మాకు ఒక హృదయ విదారక సంఘటన కనిపించింది. గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పంట పొలాలు ఇలా నీటితో జలమయమయ్యాయి. నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం. వామ్మో, ఈ భారీ వర్షాలకు చూడండి, ఈ వాగు ఎంతలా పొంగిందో. నిజంగా చాలా భయంకరంగా ఉంది. నిజానికి ప్రతి సంవత్సరం భారీ వర్షాలకు ఈ వాగు ఇలాగే పొంగుతూ ఉంటుంది. కొన్ని చోట్లయితే బ్రిడ్జిని మించి మరీ ధారా ప్రవాహం ఉంటుంది. మరికొన్నిసార్లు ఆ ప్రవాహానికి బ్రిడ్జి కూడా కొట్టుకుపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మేమైతే ఇప్పుడు అరకు సమీపంలోని డుమ్రిగూడ గ్రామంలో ఉన్నాము. వచ్చిన పని ముగించుకొని వర్షంలో బస్సు ప్రయాణంలో చాలా తలనొప్పిగా ఉంది. అందుకని కాసేపు టీ తాగుదామని చెప్పి వచ్చాము. వర్షంలో బస్సు ప్రయాణానికి లెమన్ టీ అయితే బెటర్ ఏమో, అందుకే లెమన్ టీ ఆర్డర్ చేశాను. మరలా మేము తిరుగు ప్రయాణంలో మళ్ళీ స్త్రీ శక్తి ఉచిత పథకం కింద మళ్ళీ ఫ్రీ బస్సునే ఎక్కాము. మొదటిసారి ఈ ఉచిత బస్సు ప్రయాణం నాకు కొత్త అనుభవాన్ని అలాగే మంచి అనుభూతిని ఇచ్చింది. ఇప్పుడు మేము బస్సులో పాడేరు వెళ్తున్నాము. పాడేరులోని సమోసా షాపులో సమోసాలు ఒక 50 రూపాయలు, అలాగే జిలేబీ ఒక 30 రూపాయలది ప్యాక్ చేయించుకున్నాము. ఎందుకంటే వర్షంలో ఈ 2 కాంబినేషన్ చాలా బాగుంటుంది అనిపించింది మాకు. పాడేరులో మా ముఖ్యమైన పని ముగిసేసరికి రాత్రి అయ్యింది. మేము వెంటనే అక్కడున్న వర్మ టిఫిన్ సెంటర్కి వెళ్ళి టిఫిన్ ఆర్డర్ పెట్టుకున్నాము. టిఫిన్ తినేసిన తర్వాత తిరుగు ప్రయాణం అయ్యాము. చీకటి పడింది కాబట్టి బస్సు కోసం ఎదురు చూసేంత టైం మన దగ్గర లేదు. ఫ్రీ బస్సు రాలేదు, అందుకని ఆటో ఎక్కి ఇంటికి ప్రయాణం అయ్యాము. ఈరోజు ముచ్చటగా 3వ సారి కూడా ఫ్రీ బస్ ఎక్కుదామనుకున్నాము, కానీ మాకు అది లభించలేదు. అది రాలేదు. దానికోసం వెయిట్ చేసి ఇంకా ఓపిక నశించింది. బాగా అలసిపోయాము. అందుకే ఆటోలో బయలుదేరాం ఇంటికి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.